Hello friends, welcome to my channel again. My name is Joe on a Saturday. So today is our second leg day. ఈ రోజు కూడా సేమ్ స్ట్రెచింగ్స్ ఏవైతే చేస్తాం ఎవ్రీడే అవే చేస్తాం, బట్ ఫర్ లెగ్స్ వీ డూ సమ్ అడిషనల్ స్ట్రెచింగ్స్. లెగ్ డే కూడా బ్యాక్ రిలాక్స్డ్గా ఉంటేనే ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ స్ట్రెచెస్ ఖచ్చితంగా చేస్తాం. ఆ తర్వాత లెగ్స్కి స్పెషల్ ఎక్సర్సైజెస్ యాజ్ ఇట్ రోల్ బిఫోర్. కాళ్ళు తిప్పడం, పైకి అంటాం, వెనక్కి పట్టుకోవడం. హ్యామ్ స్ట్రింగ్స్ కానీ క్వాడ్స్ కానీ బాగా ఫ్రీ అయితే లెగ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రొటేషన్స్ అనేది మస్ట్. ఆఫ్టర్ దట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లెగ్ మూమెంట్స్ ఇలా చేస్తాం. తర్వాత సైడ్ రైజెస్ చేస్తాం, సేమ్ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్స్. తర్వాత ఇది చేస్తే కొంచెం హిప్స్ ఓపెన్ అవుతాయి, ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ డెడ్ హ్యాంగ్, ఇట్స్ మస్ట్. ఎవ్రీడే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఐ రికమెండ్ ఇట్ ఆల్సో. అండ్ వీ గో ఫర్ ద వార్మప్. సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తాం. వన్ సెట్టే చేస్తాం. ఎంత స్లోగా వెళ్తే అంత స్లోగా స్టిమ్యులేట్ ద మసిల్స్ అంతే. అండ్ దెన్ హోల్డ్ ఫర్ 5 seconds ఆర్ సంథింగ్ జస్ట్ టు ఫీల్ ద మసిల్. అండ్ దెన్ వీ డూ ద లెగ్ కర్ల్స్. ఆ పక్క మిషన్ చూసారా, అదంతా చేస్తాం. ఇవి కూడా ఎంత స్లోగా వెళితే అంత స్లోగా మంచిది. నెగిటివ్ సైడ్ ఎప్పుడు స్లోగా చేస్తే మంచిది. ఇది కూడా హ్యామ్ స్ట్రింగ్స్ని ఫీల్ అవ్వడం కోసం చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ మన మెయిన్ వర్కౌట్ ఇప్పుడు కాఫ్స్ స్టార్ట్ అవుతుంది. కాఫ్స్ నేను స్మిత్ మెషిన్ మీద ఇలా చేస్తాం, ఇంకొక మెషిన్ మీద కూడా చేస్తాం. ఒకసారి ఇది చేస్తాం. సెకండ్ టైం ఇది చేస్తాం. స్ట్రైట్గా పెట్టి చేస్తాం ఒక సెట్. సెకండ్ దాంట్లో ఇలా వీ షేప్లో పెట్టి చేస్తాం. ఇట్స్ యువర్ చాయిస్ ఎలా చేయాలనేది. నేనైతే రెండు చేస్తాం. అండ్ దెన్ వీ స్టార్ట్ విత్ అవర్ మెయిన్ సెట్. దీనికి ముందు ఒక వార్మప్ కూడా చేసాం, హాఫ్ వెయిట్ పెట్టుకొని. సింగిల్ లెగ్ ప్రెస్ చేస్తాం మేము, ఫీల్ గట్టిగా ఉంటుందని. 10 to 12 reps చేస్తే చాలా బెటర్. అంతకంటే ఎక్కువ చేయాలంటే వెయిట్ ఇంక్రీజ్ చేస్తే మంచిది. యూ డోంట్ హ్యావ్ టు పుష్ ఫర్ లైక్ 20 reps or 25 reps. దట్స్ జస్ట్ కార్డియో. నేను ఫస్ట్ లెఫ్ట్ చేసి తర్వాత రైట్ చేస్తాను. అండ్ ఇది కూడా 2 sets మాత్రమే చేస్తాం. ఆఫ్టర్ దిస్ వీ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ వర్కౌట్, బెల్టెడ్ స్క్వాట్స్. ఇది కూడా మేము ఒక వార్మప్ చేస్తాం జస్ట్ టు ఫీల్ ద పొజిషన్ అనమాట. ఆఫ్టర్ దట్ ఐ స్టార్ట్ విత్ 55 kgs ఆన్ ఈచ్ సైడ్, అంటే అరౌండ్ 110 మేబీ. అండ్ ఈ స్క్వాట్స్ చాలా కేర్ఫుల్గా చేస్తాను. నేను సుమో స్క్వాట్ పొజిషన్లో లెగ్స్ పెట్టుకొని ముందు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ స్క్వాట్స్ చేస్తాం. ఇది హ్యామ్ స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేయడానికి, హ్యామ్ స్ట్రింగ్స్ కాదు, క్వాడ్స్ మీద ఫోకస్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఆల్సో ట్రైన్ టు రీచ్ ఫెయిల్యూర్ అంటే ఆల్మోస్ట్ ఇలా కనపడుతుంది. అండ్ దెన్ వి గో నెక్స్ట్ వర్కౌట్, లెగ్ ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ డబుల్ స్ప్లిట్ చేస్తాం. ఫుట్ అనేది కొంచెం బయటికి పెట్టి చేస్తాం, మీరు చూస్తే క్లియర్ కనపడుతుంది. వన్స్ అది డబుల్ సెట్ అయిపోయిన తర్వాత వి మూవ్ ఆన్ టు సింగిల్ లెగ్ చేస్తాం, ఈచ్ అరౌండ్ 10 to 12 reps. అంతకంటే ఎక్కువ రెప్స్ వచ్చాయంటే యూ కెన్ ఇంక్రీజ్ ద వెయిట్. అలా అని 5 kgs 10 kgs ఇంక్రీజ్ చేయడం కాదు, 2.5 or 1.5 ఇఫ్ యూ హ్యావ్ ది ప్లేట్స్. అలా ఇంక్రీజ్ చేసుకుంటే చాలా మంచిది. దెన్ వీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వర్కౌట్, లెగ్ కర్ల్స్. మేము స్టాండింగ్ చేస్తాం, ముందే చెప్పాను కాబట్టి ఈ మిషన్ ఈ ఫీల్ ఎక్కువ వస్తుంది కొంచెం. ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. ఇది కూడా 2 sets చేస్తాం. ఇది ఎక్కువ వెయిట్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. 10 or 15 మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ దెన్ వీ డూ RDL అంటే రొమేనియన్ డెడ్ లిఫ్ట్స్. హ్యామ్ స్ట్రింగ్స్ కోసం చేస్తాం. డెడ్ లిఫ్ట్ అనేది బ్యాక్ మీద పడుతుంది కదా, లెగ్ డే ఎందుకు చేస్తున్నాం అంటే హ్యామ్ స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేయగలిగితే హ్యామ్ స్ట్రింగ్స్ మీద చాలా బాగా పడుతుంది. నేను ఎక్కువ పైకి లేకుండా జస్ట్ కరెక్ట్గా నా మోకాలంతా హైట్ వరకు లేపుతాను బార్ని. అండ్ కిందకి వెళ్ళినప్పుడు ఎక్కువ స్ట్రెచ్ కోసం ఇలా కూడా చేయొచ్చు, మీరు హైట్ ఎక్కువ ఉంటే. హ్యామ్ స్ట్రింగ్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి, మంచి ఫీల్ వస్తుంది. డంబుల్స్తో కూడా చేయొచ్చు, మేము బార్ వాడతాం. అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు యాబ్స్. కేబుల్ మెషిన్ దగ్గర నించొని అది రోప్ పెట్టేసుకొని ఇలా ఫ్రంట్కి బెండ్ అవుతూ కాంట్రాక్షన్ అనేది మీరు ఫోల్డ్ అవ్వాలి. బ్యాక్ ఎక్కువ మూవ్ చేయడం కరెక్ట్ కాదు. కిందకి వెళ్తున్నప్పుడు ఫోల్డ్ అవ్వాలి, ఇన్సైడ్ ఫోల్డ్ అవుతాయి, యాబ్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అప్పుడు మీకు ఫీల్ వస్తుంది. అది 2 sets. అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు లెగ్ రైజెస్. నేను ఇంక్లైన్డ్ బెంచ్ అయితే ఉందో దాన్ని డిక్లైన్డ్ పొజిషన్లో పెట్టేసి ఇలా చేస్తాం. 2 sets చేస్తాం, లెగ్ రైజెస్, ఇన్వర్డ్స్ అండ్ దెన్ ఫ్లటర్ కిక్స్. ఈరోజు ఎక్కువ ఫోకస్ స్ట్రెచ్చింగ్ మీద పెడతాం.
సాటర్డే కాబట్టి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి స్ట్రెచ్ మీద పెడతాం. స్టార్టింగ్ విత్ వజ్రాసన, ఆ తర్వాత డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్, కోబ్రా స్ట్రెచ్ ఒకటి, అండ్ దెన్ కౌ అండ్ క్యామెల్ అండ్ క్యాట్ ఏదో పొజిషన్, ఆ తర్వాత చైల్డ్ పోజు. ఇది చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ స్ట్రెచ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ చేయలేకపోతే ఇలా చేతులు పైకి పెట్టి ఇలా వెనక బెండ్ అవ్వచ్చు. అండ్ అది చేసిన తర్వాత ఇమీడియట్లీ గో టు చైల్డ్ పోజ్, జస్ట్ ఫర్ ద ఫీల్. అండ్ ఇది ఇంకొంచెం కాంప్లెక్స్, కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. కాలు ఇలా ఫోల్డ్ చేసి కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. అండ్ ముందుకు బెండ్ అయితే ఆ స్ట్రెచ్ ఎక్కువ ఫీల్ అవుతాం. హ్యామ్ స్ట్రింగ్స్ రిలీజ్ చేసుకోవడానికి చాలా చాలా వర్కౌట్ అవుతుంది. క్వాడ్స్ కూడా ఫ్రీ అవుతాయి. సేమ్ అదే ఆపోజిట్ సైడ్. అండ్ దెన్ బటర్ఫ్లైస్. ఇది రిలాక్స్ అవ్వడం కోసం కాళ్ళు కొంచెం అలా లోపుకొని ముందుకు పెట్టుకొని బ్యాక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రీచ్ అవ్వకపోతే జస్ట్ ఎంతవరకు రీచ్ అవ్వగలిగితే అంతవరకు రీచ్ అయితే చాలు. లేదా ఇలా చేతులు పట్టుకొని కాలు మెల్లగా కిందకంటే బ్యాక్ బెండ్ అవుతుంది. బ్యాక్ చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఒక కాలు ఫోల్డ్ చేసి ఇంకో కాలుతో చెయ్యి పైనుంచి ఆ వేలు టచ్ చేయడానికి ట్రై చేయాలి. నాకు ఒక సైడ్ పూర్తిగా రాదు, ఇంకో సైడ్ కొంచెం బాగా వస్తుంది. టచ్ చేసి పట్టుకోగలగాలి, బట్ నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ దెన్ ఇది బ్యాక్ రిలాక్సేషన్కి నెంబర్ 1 అండి. ఇది జిమ్లోనే చేయాల్సిన అవసరం లేదు, మీరు బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ వన్. మీ బ్యాక్ చాలా చాలా బాగా ఫ్రీ అవుతుంది. అండ్ దెన్ ఇది చంద్రాసనం అంటారు. ఇది చేయాలంటే చేయొచ్చు, లేదని లేదు. ఇది నేను చేసే కోచ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.